ఆన్లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు దండుకున్న క్యూసెట్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 200 మంది బాధితులు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మలేషియా కేంద్రంగా నడిపిస్తున్న ఈ సంస్థ దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆన్లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో ఒక్కొక్కరు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు చెల్లించారని బాధితులు తెలిపారు. ఎంతసేపటికే ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి తమ డబ్బులు తమకు ఇవ్వాలని కార్యాలయానికి వెళితే బోర్డు తిప్పేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయలు, నగరంలో 4 కోట్ల వరకు దండుకున్నారని పేర్కొన్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించి మోసం చేసిన క్యూసెక్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెటింగ్ నెట్వర్క్ బిజినెస్ జనాలను జాయిన్ చేయాలి, మీ డబ్బులు తీయాలని. సో దానికి మనసు ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళేమో డబ్బులు రిటర్న్ చెయ్యమని చెప్పేసి గట్టిగా చెప్పారు. ఇక మా దగ్గర ఏ హోప్ లేకుండా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి హెల్ప్ తీసుకుందామని పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోలేకుండా బిహేవ్ చేశారు. లిటరల్గా 3 వీక్స్ తిరిగాక వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసి వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళ దగ్గర ఒక సైన్ చేసిన పేపర్ ఉంది. ఆ పేపర్ తీసుకొని సార్ ఇది ఇలా ఉంది అని చెప్పేసి చూపిస్తే సిఐ సార్ గారు ఇది మీరు సైన్ చేశారు కదా అని దీన్ని తీసి పడేస్తారు. ఇంకా మేము మీడియా తరఫు నుంచి ఒకటే కోరుతున్నాము, ఇంతమంది స్కామ్లో అయితే ఇరుక్కోరు. వాళ్ళ చేసేది అయితే ఏదైతే ఉందో చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. అందుకే ఎంతమంది లిటరేట్స్ దీనికి మోసపోయారు. ఒక 100లో ఉంటారు. మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్ట్రెంత్ అయితే 80 మెంబర్స్. జాబ్ అనే ఆఫర్తో మమ్మల్ని అందరినీ రప్పిస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు నేను ఒక్కనే 10 లక్షలు పెట్టినా. సో నాలుగు రోజులు తను 10 లక్షలు పెట్టడం కానీ ఇలా చాలా మంది జరిగినాయి. 1,00,000 నుంచి 10-15 లక్షల దాకా పెట్టించుకుంటారు. కానీ వాళ్ళ అకౌంట్లో ఇచ్చుకోవడం కానీ ఒక ఆఫీస్ ఎస్ఆర్ నగర్లో ఒక ఆఫీస్ పెట్టారు. సో ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో మేము ఆల్రెడీ ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చినాం. బట్ నో వన్ ఈస్ రెస్పాండింగ్ అవ్వాలి. సో దీనికోసం అని చెప్పేసి మేము డైరెక్ట్ సిపి సార్ దగ్గర కలవనీకి అని చెప్పేసి వచ్చినాం. ఇవాళ దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? హెడ్ ఆఫీస్ వచ్చేసి మలేషియా సార్, హాంకాంగ్ బేస్డ్ కంపెనీ ఇది. సో ఇండియాలో ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బెంగళూరులో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. సో అందుకనే మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి సిపి మొత్తం మీ బాధితులు ఎంత అమౌంట్ పే చేశారు సార్? ఇది ఇండియా వైడ్గా చూసుకుంటే 10,750 crores అని చెప్పేసి ఆల్రెడీ అస్టెక్ న్యూస్లో కూడా వచ్చింది. ముంబైలో 425 crores స్కామ్ జరిగింది. చెన్నైలో 1,100 crores స్కామ్ జరిగింది. బెంగళూరులో 1,000 crores స్కామ్ జరిగింది. ఆల్రెడీ TV9లో కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ విజయవాడలో సిపి వెంకటేశ్వరరావు సార్ కూడా మాట్లాడే దీని గురించి. ఓకే, మీరు మెయిన్ టీవీ రెడ్డి, వాసుదేవ రెడ్డి, శ్రీధర్ కర్ణాటి, రూపా కర్ణాటి, పవిత్ర రెడ్డి, వీడు కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి మా దగ్గర నుంచి పైసలు తీసుకున్నారు. ఒక ఆఫీస్ అనేది ఇస్తామని చెప్పేసి, ఈవెంట్ క్రియేట్ చేస్తామని చెప్పేసి, ఇవి కాకుండా ఇంకా మనుషుల దగ్గర నుంచి 30,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు కూడా మాకు రెస్పాండ్ అవుతలేరు. ఫోన్ చేస్తున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.